రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ పోరుబాట పోస్టర్ ఆవిష్కరించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ అమలుపరిచి అన్ని రకాల పదోన్నతులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిరంజీవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీటీఎఫ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయింది. మరి మాకు పే రివిజన్ 12th పే రివిజన్ కాలం అయితే మాకు 2023 జూలై 1కి పూర్తయింది. మరి 2వ సంవత్సరం పూర్తయిపోయి 3వ సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం ఈ ప్రభుత్వం దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి మాకు కనబడుతూ ఉంది. మరి రాష్ట్రంలో ఉండే ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా దానికోసం వేచి చూస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి పలుదఫాలు మేము విజ్ఞప్తి చేశాం. మరి మంత్రుల దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ దాకా మేము ఆ ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆలోచన ధోరణి ఏమాత్రం కనిపించకుండా మరి ఆలస్యం చేసినటువంటి క్రమంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట మేము ధర్నా నిర్వహిస్తున్నాం. మరి ఇది దశలవారీ పోరాటంగానే ఉంటుంది మిత్రులారా. మరి మేము కోరేది ఏంటంటే వెంటనే 12వ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. 30% మధ్యంతర వృత్తిని ప్రకటించాలి. మరి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకి రిటైర్మెంట్ అయిన రోజే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుయేటీ సరెండర్ లెవెల్ ఇవ్వకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆ పనిని పూర్తి చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 4 DLని వెంటనే ప్రకటించాలని కూడా మేము వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. మరి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకు ప్రత్యేకించి సరెండర్ లెవెల్ బకాయిలు అట్లే పెరిగిపోయి ఉన్నాయి. 2022 డిసెంబర్ నుంచి ఇప్పటికీ ₹1 వచ్చిన దాఖలా లేదు. కాబట్టి దాన్ని కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యారంగ సమస్యలు అయితే ప్రధానంగా మాకు కేంద్రీకరణ చేసి కింది స్థాయి నుంచి పై దాకా సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారు, మరి సెక్రటరీ గారు వాళ్లే నియంత్రించే పరిస్థితి కనబడుతుంది. మరి కింది స్థాయిలో ఉపాధ్యాయుల సమస్యలు నానాటికి పెరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి పాఠశాలలో కూడా విధ్వంసం చేసేటువంటి స్కీమును కూడా మేము రద్దు చేయమని, మరి ఏదైతే పాఠశాలలు బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్చే సూచన సలహాలను కూడా తీసుకోవాలని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. వెంకటేశ్వర్లు, నేను ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మరియు ఏపీజేసీ చైర్మన్గా బాధ్యత వహిస్తున్నాను. ఈరోజు ఏపీటీఎఫ్ ఉద్యోగ సంఘం చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి ఇక్కడికి హాజరయ్యి ఈ కార్యక్రమానికి బేషరతుగా మద్దతు తెలియజేయడానికి మేము ఇక్కడ హాజరవడం జరిగింది. ఈ ప్రభుత్వం పాటిస్తున్నటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల పట్ల వెలువరుస్తున్న నిరంకుశ విధానాలకి తీవ్ర అసంతృప్తితో ఈరోజు ఇక్కడ ఉద్యోగ సంఘాలు పోరుబాటు కార్యక్రమం చేపట్టాయి. ఇది ఇక్కడతో ఆగదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని ఏపీజేఏసీ పక్షాన ప్రభుత్వానికి గట్టి హెచ్చరికని ఇవ్వడానికి ఇది నాంది మాత్రమే. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చాలా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లకి నిరంకుశ విధానాలని ఈ ప్రభుత్వం అన్నా మేము చాలా ఆశతో ఎదురు చూసాము. అయినా కొద్ది కూడా చలనం లేదు ఈ ప్రభుత్వానికి. 20 నెలల కాలం గడిచిపోయినా కూడా పీఆర్సీ కమిషన్ వేయలేదు, పీఆర్సీ విషయం మాట్లాడడం లేదు, డిఏల విషయం ఎత్తడం లేదు. ఏది కూడా అసలు నిమ్మక నీరెట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇటువంటి ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాము. ఈ పోరాటంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలకు ఏపీఎన్జిఓ సంఘం పూర్తి మద్దతునిస్తూ వారి వెంట ఉండి నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సురేందర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా శాఖ అధ్యక్షుడు మరియు ఏపీజేఏసీ నెల్లూరు జిల్లా సెక్రటరీ జనరల్. ఈరోజు ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం సూచన మేరకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే కల్పించింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఇంకా అనేక ఇబ్బందులు గురిచేస్తున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ కూడా నియమించకపోవడం దారుణం. కాబట్టి వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. బోధనేతర కార్యక్రమాలు రద్దు చేసి, యాప్లన్నీ రద్దు చేసి ఆహ్లాదకరమైనటువంటి బోధన కలిగించేటటువంటి అవకాశాలు కల్పించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని, 4 విడతల కరువు భత్యాన్ని వెంటనే ప్రకటించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఏపీటీఎఫ్గా మరియు జేఏసీ పక్షాన్ని కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి.
ఈరోజు రాష్ట్ర ఫెడరేషన్ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రధాన ఉద్దేశం 20 రకాల డిమాండ్లతో ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకు ముందు ఉంచడం జరిగింది. 6 నెలలు దాటి 2 సంవత్సరాల పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కేటువంటి పరిస్థితి సృష్టించింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈరోజు ఇచ్చేటువంటి నివేదిక ప్రకారమైన ఈ యొక్క మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి నివేదిక ప్రకారమైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ మంత్రి గారు కనువిప్పు చేసుకొని ఈ డిమాండ్లు పరిష్కరించే దిశగా చూడాలి. లేని పక్షంలో ఐక్య ఉద్యమాలను మూటగట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.